గత ప్రభుత్వంలో పాలకులు చేసిన తప్పుల్ని పునరావృతం చేయడానికే నేను సిద్ధంగా లేను. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడం, అదే సమయంలో తప్పు చేసిన వారిని వదిలిపెట్టం. నూతన సంవత్సరం రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు విలేకరులతో అన్న మాటలివి. వైసీపీ ప్రభుత్వ హయాంలో సెకీతో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్లలో లంచాలు తీసుకున్నట్లు జగన్పై వచ్చిన ఆరోపణలు, ఆయనపై చర్య తీసుకోవడానికి తనకు లడ్డూ లాంటి అవకాశమని చంద్రబాబు పేర్కొన్నారు. కక్ష తీర్చుకోవడం, జగన్ను అరెస్ట్ చేయటమే తన లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసేవాణ్ణన్నారు. రాజకీయ కక్ష సాధింపు తన పద్ధతి కాదని, విశ్వసనీయతకు ప్రాణమిస్తానని, వైసీపీ నాయకులకు తమకు ఉన్న తేడా అదేనని ఆయన తెలిపారు. చంద్రబాబు మాటలు వైసీపీ నాయకులకు హాయిగా అనిపిస్తుంటే తెలుగు తమ్ముళ్లు మాత్రం రగిలిపోతున్నారు. గత 5 ఏళ్లు అక్రమ కేసులు, వైసీపీ నేతల వేధింపులతో టీడీపీ క్యాడర్ ఇబ్బందులు పడిన విషయాన్ని మర్చిపోయారా అంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సొంత క్యాడర్ నుంచే విమర్శలు ఎదుర్కొంటున్నారు. చంద్రబాబును నిలదీస్తూ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టుల వర్షం కురిపిస్తున్నారు. అబ్బో వచ్చారయ్యా స్వామీజీ, మీ మంచితనం మాకెందుకు? జగన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు టీడీపీ నేతల మీద దొంగ కేసులు పెట్టిన విషయం చంద్రబాబు మర్చిపోయారా? చింతమనేని ప్రభాకర్, కొల్లు రవీంద్ర లాంటి వాళ్ల మీద ఎన్ని దొంగ కేసులు పెట్టారో గుర్తులేదా అని నిలదీస్తున్నారు. మీరు వైసీపీ నేతల విషయంలో సానుభూతి చూపిస్తూ మెతక వైఖరితో ఉంటే టీడీపీ నేతలను, క్యాడర్ని అవమానించినట్లేనని మండిపడుతున్నారు. మిమ్మల్ని జైల్లో పెట్టి వేధించిన వాళ్ళని, మీ ఇంట్లో ఆడవాళ్లతో పాటు తెలుగు మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం చంద్రబాబు చేతకానితనమంటూ కొందరు పరుషంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ మాత్రం దానికి ఎన్నికల ప్రచారంలో జగన్ని వదిలిపెట్టను, తాట తీస్తా అంటూ ప్రగల్భాలు పలకటం దేనికంటూ టీడీపీ క్యాడర్ మండిపడుతున్నారు. తనకు అభివృద్ధి, రాష్ట్ర ప్రగతే ముఖ్యమని, కక్షపూరిత రాజకీయాలు కాదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ పరిణతి చూపిస్తున్న టీడీపీ క్యాడర్ మాత్రం ఆయన వ్యాఖ్యలపై మండిపడుతోంది. క్రమశిక్షణకు మారుపేరైన టీడీపీలో అధినేత మాటే శాసనంగా శిరసావహిస్తూ ఉంటారు నాయకులు, కార్యకర్తలు. అయితే తొలిసారి చంద్రబాబు మాటలు వారికి రుచించటం లేదు. ఇందుకేనా తాము పార్టీని గెలిపించుకుంది అంటూ అధినేతనే నిలదీస్తున్నారు. మరి వారి ఆగ్రహావేశాలను చంద్రబాబు ఎలా చల్లారుస్తారో చూడాలి.